హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన అయితే చాలా కోపంతో ఉంటుంది కదా. ఇక ఈ ఆనంది అన్నం తప్పనే చేసింది, ఆ ఆదిత్యని తిరిగి నడిచేలా చేసింది. ఇక ఈ ఇంట్లో దాన్నే ఒక దేవతలా చూస్తారు అని ఇక జీవన అయితే చాలా కోపంతో ఉంటుంది. అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు. ఎక్కడో మండిపోతున్నట్లుంది అని చైతన్య జీవనని అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య అయితే ఇక మా వదిన అన్నంత పని చేసింది, మా అన్నయ్యని నడిపించింది అని ఇక నువ్వు చాలా కుళ్ళుకుంటున్నావు అనుకుంటా. ఇక నీ ముఖం చూస్తుంటే మా అన్నయ్య ఎప్పటిలాగే ఎప్పుడు ఉంటే అయిపోతుంది, ఇక నడవకుండా ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడు తాను నడిస్తే నాకేం అవసరం, నడవకుంటే నాకేం అవసరం, నేను ఎందుకు అలా ఆలోచిస్తాను అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య, నాకైతే ఇక మా వదిన సంతోషంగా ఉండడం నీకు నచ్చట్లేదు అనిపిస్తుంది. ఇక అన్నయ్య నడవడం, ఇక మా వదిన సంతోషంగా ఉండడం, తను అన్నంత పని చేసిందని చాలా కోపంగా ఉన్నట్లు ఉంది. ఈ ఇంట్లో మా వదినని పొగుడుతుంటే కూడా నువ్వు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటావు, నేను చాలాసార్లు గమనించావు. ఇక మా వదినని ఎవరు ఈ ఇంట్లో పొగడొద్దని నీ కోరిక, కానీ మా వదిన దేవత. ఇప్పుడు మా వదిన ఈ ఇంటికే దేవత అయిపోయింది. కాబట్టి మా వదినని నువ్వు అన్నా అనకున్నా అందరం పొగుడుతూనే ఉంటాం. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, మరి ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం నేనైతే ఊరుకోను. ఇంట్లో వాళ్ళంతా ఏమో కానీ నేను మాత్రం ఊరుకోను. ఇక మా అన్నయ్యని ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి, చాలా సంతోషంగా ఉండడానికి కారణం మా వదిన విషయంలో నువ్వేదైనా తప్పు చేసినట్లు అనిపిస్తే మేము మాత్రం వదిలిపెట్టాం. ఇక మా అన్నయ్య విషయంలో ఇంకా నువ్వు ఆ తప్పు వల్ల నీ మీద నాకు ఇంకా కోపమే ఉంటుంది అని అంటూ ఉంటాడు చైతన్య. అయితే ఏంట్రా, ఈరోజు మీ అన్నయ్య నడిచాడు, ఇక ఈరోజు మీ అన్నయ్యని నడిపించింది ఆనందియే కదా, ఇక నా మీద కోపం ఇంకా ఎందుకుంటుంది, తను నడుస్తున్నాడు కదా, నడవట్లేదనే కదా నాపై కోపంగా ఉన్నారు అని అనగానే, ఇక మా అన్నయ్య నడిచినా నడవకపోయినా ఇక ఆ రోజు ఆ పరిస్థితికి కారణమైంది నువ్వు, కాబట్టి ఎప్పటికీ నీ మీద నాకు కోపమే ఉంటుంది అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు. మా అన్నయ్య వదిన ఇప్పుడు సంతోషంగా గుడికి వెళ్ళారు, ఈ ఇంట్లో ఎవరు లేరు, నిన్ను ఇక ఎన్ని మాటలన్నా ఎవరు అడ్డుపడరు అని చైతన్య అంటూ ఉంటాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎన్నిసార్లు అంటావు అని ఇక జీవన కోపడుతూ ఉంటుంది. ఏంటే, నీకు నిజంగానే మా అన్నయ్య నడవడం ఇష్టం లేదు, మా వదిన సంతోషంగా ఉండడం ఇష్టం లేదు, కానీ ఏదైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం నేనైతే ఊరుకోను అని ఇక అంటూ, మా వదిన దేవత, మా వదినని మా అన్నయ్య ఒక దేవతలా చూసుకుంటాడు, ఇక నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళని చూసి దిష్టి పెట్టకు అని చైతన్య జీవనని అంటూ ఉంటాడు. అప్పుడు జీవన్ అయితే, ఏంట్రా మీ వదిన సంతోషంగా ఉండడం ఏంటి, మీ వదిన ఎప్పుడు సంతోషంగా ఉండదు, తను ఎప్పుడు కుమిలిపోతూనే ఉంటుంది, తన లోపల ఇక తను బాధపడుతూనే ఉంటుంది, తను సంతోషంగా మాత్రం ఉండదు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య షాక్ అయిపోతాడు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, మా వదిన ఈరోజు సంతోషంగా ఉంది, మేము అది చూశాను అని చైతన్య అంటూ ఉంటాడు. ఈరోజు మీ అన్నయ్యకి కాళ్ళు వచ్చాయని సంతోషంలో ఉంది, కానీ తనలో మాత్రం బాధ ఎప్పటికీ ఉంటుంది అని జీవన చెప్పగానే, ఏంటే, ఎందుకు మా వదినలో బాధ ఎప్పటికీ ఉంటుందంటున్నావు, అసలు మా వదిన ఎందుకు పడుతుంది అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడు జీవన, మీ వదిన ఇక మీ అన్నయ్య ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, వాళ్ళిద్దరూ ఇక పెళ్ళికి పెద్దలే కారణం, ఆ పెద్దల వల్ల వాళ్ళు ఒక అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేయించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఎల్లకాలం కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోలేదు, ఒక అగ్రిమెంట్ పేపర్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఉండేది ఇంకా సంవత్సరం మాత్రమే, ఆ తర్వాత మీ వదిన ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతుంది ఇక అని అంటూ ఉంటుంది జీవన. అయితే అప్పుడే చైతన్య, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, మా వదిన గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పాను అని చైతన్య సీరియస్గా అంటూ ఉంటాడు. అప్పుడు జీవన, నేను ఏ తప్పు మాట్లాడకపోయినా ఇది మాత్రం నిజం, మీ అన్నయ్య మీ వదిన అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ సంవత్సరం వరకే సంతోషంగా కలిసి ఉంటారు,
వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక మీ వదిన తన దారి తను పడుతుంది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే, అవును మీ అన్నయ్య వదిన సంవత్సరం గ్యారంటీతో ఇక ఒక వస్తువులా పెళ్లి చేసుకున్నారు. ఇంకా సంవత్సరానికి వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ పేపర్ వాళ్ళ రూమ్లో నేను చూశాను, అది భద్రంగా వాళ్ళు దాచిపెట్టుకున్నారు అని ఇక అనగానే చైతన్య షాక్ అయిపోతాడు. నువ్వు చెప్పేదంతా అబద్ధం, నాకు తెలుసు మా వదినని బాధ పెట్టాలని నువ్వే చూస్తావు అని ఇక చైతన్య జీవనపై అరుస్తూ ఉంటాడు. అప్పుడు జీవన, పదరా, ఇప్పుడు వాళ్ళెవరు ఈ రూమ్లో లేరు కదా, పద మీ అన్నయ్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్ చూపిస్తా పద అని ఇక జీవన అయితే చైతన్యని తీసుకొని ఆదిత్య రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఆదిత్య రూమ్లో కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే, నువ్వు ఇదంతా అబద్ధం అని తెలియాలి, నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చైతన్య అంటూ ఉంటాడు. ఆగ్రా, కొద్దిసేపు ఆగు, నీకే తెలుస్తుంది అని ఇక జీవన అయితే కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉండగా ఒక దాంట్లో ఆ పేపర్ కనిపిస్తుంది. వెంటనే ఆ పేపర్ తీసుకొని ఇక తను చదివేసి, అదే పేపర్ అని వెంటనే ఇక చూడు, ఈ పేపర్లో ఉంది, నేను చెప్పిన మాట నిజమో కాదో నీకు వెంటనే తెలుస్తుంది. ఇక వాళ్ళు ప్రేమతో పెళ్లి చేసుకోలేరు, అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారన్న విషయం నీకే తెలుస్తుంది చూడు అని ఇక జీవన అయితే ఇక ఆదిత్య ఆనందిల అగ్రిమెంట్ పేపర్ని అయితే చైతన్యకి ఇస్తుంది. వెంటనే చైతన్య ఇక ఆ పేపర్ తీసి చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి, అన్నయ్య వదిన అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారా, ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి విడిపోతారా అని ఇక వదిన అన్నయ్య కోసం అంతగా తప్పించింది, తను నడవాలని ఎన్నో చేసింది, అలాంటిది వదిన అన్నయ్యని విడిచి వెళ్ళిపోగలదా, లేదు వాళ్ళిద్దరూ విడిపోకూడదు. ఇక వదినకి అన్నయ్య అంటే ప్రాణం, కానీ అన్నయ్య మాత్రం అమ్మ కోసం ఈ పెళ్లి చేసుకున్నాడా, ఈ అగ్రిమెంట్ గురించి ఇక అమ్మకి కూడా తెలీదు, ఇక అమ్మకి తెలిస్తే ఊరుకోదు, కాబట్టి అన్నయ్యని నేనే ఒంటరిగా ఉన్నప్పుడు ఇక తనని అడగాలి, తన ద్వారానే ఈ పేపర్ని చింపేసేలా చేయాలి, ఇక వదిననే తన జీవితాంతం తోడు అని తెలుసుకోవాలి అని ఇక చైతన్య అయితే అనుకొని ఇక వెంటనే ఆ పేపర్ని మలిచేసి తన జోబులోనే పెట్టుకుంటాడు. వెంటనే జీవన, చూసావు కదరా మీ అన్నయ్య వదినలు త్వరలోనే విడిపోతారని, ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి ఏం లాభం, ఎప్పటికైనా విడిపోవలసిందే కదా, ఇక నన్ను చూస్తే నువ్వు ఎప్పుడు కోప్పడతావు, కానీ ఆ పేపర్ చూసావు కదా నేను అబద్ధం చెప్పానా అని ఇక జీవన అంటూ ఉంటుంది. ఈ పేపర్ నిజం కాదు, ఈ పేపర్ని మా అన్నయ్య చేతుల మీదుగానే చింపేసి పడేపిస్తా, ఇక మా వదినతో జీవితాంతం తోడుగా ఉండేలా నేను చేస్తా, ఇక నువ్వేమీ సంతోషపడకు, మా అన్నయ్య వదినలు జీవితాంతం కలిసే ఉంటారు అని ఇక చైతన్య, ఇక నేను మాటిస్తున్నాను, నేను ఇది ఖచ్చితంగా జరిపిస్తాను, మా అన్నయ్య వదినలు ఒకరంటే ఒకరికి ప్రాణమయ్యేలా చేస్తాను అని ఇక చైతన్య అయితే సవాల్ చేస్తాడు జీవనకైతే. అప్పుడు జీవన, సరేరా మీ అన్నయ్య దానికి ఒప్పుకుంటే నేనేం చేయలేను, కానీ ఒప్పుకోడు నాకు తెలుసు అని ఇక ఆల్ ది బెస్ట్ అని జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చైతన్య అయితే ఆ పేపర్ చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి వదిన, అన్నయ్య పెట్టిన అగ్రిమెంట్కి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, నువ్వు అన్నయ్య కోసం తప్పించడం చూస్తుంటే నువ్వు అన్నయ్యని విడిచి ఉండలేనంత ఇక క్లోజ్గా అయిపోయావు, అలాంటిది అన్నయ్యని సంవత్సరానికి విడిపోతావా, లేదు మీ ఇద్దరు విడిపోకూడదు, అన్నయ్యకి నేను నచ్చజెప్పుతాను, అన్నయ్యని నేను కలుపుతాను అని ఇక చైతన్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా అన్నయ్యని ఇక కాంప్రమైజ్ చేయాలి, అన్నయ్యని ఇక మళ్ళీ తను ఇక ఈ పేపర్ని చింపేసి వదిననే తన జీవితాంతం తోడు అని తెలుసుకునేలా చేయాలి అని ఇక చైతన్య అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ గుడి నుంచి వచ్చేస్తారు. ఇక చైతన్య మాత్రం సోఫాలో కూర్చొని ఎలాగైనా ఈరోజు అన్నయ్యని నిజం తెలుసుకొని అన్నయ్య ద్వారానే ఈ పేపర్ని చింపేసేలా చేయాలి అని ఇక చైతన్య అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ పడుకున్న సమయం చూసి వెంటనే చైతన్య ఒంటరిగా ఇక ఆదిత్య వాళ్ళ రూమ్లోకి వస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య, ఏంట్రా ఇంత అర్ధరాత్రి ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక చైతన్య అయితే, అన్నయ్య నువ్వు చేసింది తప్పు, ఆ తప్పు నువ్వు తెలుసుకోవాలని
నీ చేతులతో నువ్వే ఇక ఆ తప్పుని సరిదిద్దాలని నేను ఇక్కడికి వచ్చాను అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంట్రా ఇంత రాత్రిపూట వచ్చి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు, అసలు విషయం ఏంటో చెప్పరా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఇక ఆ రూమ్లోకి వస్తుంది. అప్పుడే ఆనంది, ఏంటి చైతన్య, మీ అన్నయ్యతో మాట్లాడాలనిపించిందా అని అంటూ ఉంటుంది. ఇక అన్నయ్యతో మాట్లాడవలసి వచ్చిందా వదిన, అందుకే వచ్చాను, అన్నయ్యని మార్చాలనే వచ్చాను అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంట్రా అసలు విషయం ఏంటో చెప్పు అని అనగానే ఇక ఆదిత్య, అన్నయ్య నువ్వు వదిన చేసుకున్న పెళ్ళి ప్రేమతో చేసుకున్న పెళ్ళి కాదని, మీ ఇద్దరూ ఒక అగ్రిమెంట్ పేపర్ ప్రకారం 1 సంవత్సరం వరకే కలిసి ఉంటారని, ఇక దాంట్లో సైన్ వదినతో చేయించి నువ్వు వదినని పెళ్లి చేసుకున్నావు, ఇది నిజమే కదా అని ఇక చైతన్య అనగానే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఏంట్రా నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అంటూ ఉంటాడు. తెలుసన్నయ్య, ఏదో ఒకలా తెలిసింది, కానీ నువ్వు వదినని సంవత్సరం తర్వాత ఇక విడిచి ఉండగలవా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అవునరా, నేను ఆనందిని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, అమ్మ కోసం పెళ్లి చేసుకున్నాను తప్పని పరిస్థితుల్లో. ఇక దానికి ఒప్పుకొనే ఇక ఆనంది దానిపై సైన్ చేసింది అని అనగానే, లేదన్నయ్య, వదిన గురించి ఒక్కసారి ఆలోచించు, నువ్వు తన నుండి విడిపోవడానికి తను చేసిన మంచి పనులు ఎన్నో గుర్తు చేసుకో, ఆ తర్వాత వదినని వదిలేయాలనిపిస్తే నువ్వే వదిలేసేయి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. వదిన నీ కోసం ఎంతగా చేసింది, ఈరోజు నువ్వు ఇలా నడవడానికి కారణం వదిన నిన్ను మాటలన్నారని తెలిసి నిన్ను ఇక తన ప్రాణాలకు బలంగా పెట్టి కూడా నిన్ను నడిచేలా చేసింది. ఇక నువ్వు సంతోషంగా నువ్వు కోరుకున్న విధంగా ఉండేలా చేసింది. ఎన్నో కష్టాలు అనుభవించి కూడా నిన్ను ఇక ఒక్క మాట అనకుండా అందరినీ చూసింది. ఇక అందరూ నిన్ను హేళన చేసిన తను మాత్రం తన భర్తని వదులుకోకుండా నీతోటే కలిసి ఉండాలి కలకాలం అనుకుంది. జీవనని నీకు పెళ్లి జరిపిస్తానని ఆ జ్యోతి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని జ్యోతి గారు అనుకుంటే, కానీ జీవన మాత్రం పెళ్లి పీటల నుంచి నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక తన జ్యోతమ్మ ప్రేమ కోసం, తను చేసిన త్యాగం కోసం తను ఇక తన జీవితాన్ని కూడా నీకు అంకితం చేసింది. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాంటి వదిన నువ్వు ఎలా వదులుకోవాలనుకున్నావన్నయ్యా? ఈరోజు నువ్వు మళ్ళీ నడుస్తున్నావంటే వదినే కారణం. కాబట్టి వదినని నువ్వు వదిలేయాలనుకుంటున్నావా? ఇప్పుడు నీ నిర్ణయం చెప్పు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు ఆదిత్యనైతే. అప్పుడే ఇక ఆదిత్య ఆలోచించి, లేదురా, నా నిర్ణయాన్ని ఈరోజే మార్చుకున్నాను. ఇక ఆనంది నా కోసం చేసిన త్యాగం, నా కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇక నేను నడవాలని ఎంతగానో చేసింది. అలాంటి ఆనంది గురించి నేను ఈరోజు తెలుసుకున్నాను. తనని ఎందుకు అలా బాధ పెట్టానని ఇప్పుడు కుమిలిపోయాను. ఇక నేను ఇప్పుడే ఆ పేపర్ని తగలబెట్టాలి. ఇక ఆనందితో ఎప్పటికీ జీవితాంతం తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని ఇక ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి జీవన చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక జీవన అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడేంటి ట్రెండ్ మార్చాడు, ఈ ఆనందికి ఇక ఆఫర్ మీద ఆఫర్ వస్తున్నాయి, అటు ఇక ఈ ఆదిత్య నడిచాడు, ఇటు ఆనందిని ఎప్పటికీ జీవితాంతం తనతో తోడుగానే ఉంచుకుంటాను అని ఇక చెప్పాడు ఈ ఆదిత్య. ఇక ఆనందికి ఇక తిరుగే లేదు కదా అని ఇక జీవన అయితే చాటుగా చూస్తూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అన్నయ్య, నువ్వు ఆ పేపర్ కోసం వెతుకుతున్నావు కదా, పటండి, ఇదే కదా నువ్వు రాసిన పేపర్, ఇక నీ మనస్ఫూర్తిగా ఏం చేస్తావో చేసుకో అని ఇక చైతన్య అయితే ఆ పేపర్ని, అగ్రిమెంట్ పేపర్ని ఆదిత్యకి ఇస్తాడు. వెంటనే ఆదిత్య దాన్ని తగలబెట్టేస్తాడు. ఆనంది అది చూసి చాలా సంతోషపడుతుంది. ఇక చైతన్య కూడా, అన్నయ్య అంటే ఇలా ఉండాలి, వదినతో ఎప్పటికీ నువ్వు ఇలాగే సంతోషంగా
సంతోషంగా ఉండాలి. వదిన ఎంత గొప్పదో, అమ్మ కంటే అమ్మ తర్వాత అమ్మ ఈ వదినే కదా. వదిన నీకు ఎంతగానో చేసిందన్నయ్య. నీ విషయంలో వదిన చేసిన సేవలు ఒక అమ్మ కంటే ఎక్కువగా ఉన్నాయి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక ఆనందినైతే కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక జీవన్ అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఏది చేద్దాం అనుకున్నా ఆ ఆనందికే బెనిఫిట్ వస్తుంది, చాలా సంతోషంగా ఉంది, దాన్ని ఎంత బాధ పెట్టాలనుకుంటే అంత సంతోషంగా ఉంటుంది అని ఇక జీవన్ అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఈ విధంగానైతే ఇక చైతన్య ఆదిత్య చేతులతోటే ఇక అగ్రిమెంట్ పేపర్ని కాల్చేసేలా చేస్తాడు. ఆనందితో జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.